నేను ఇప్పుడే హిత్రో టెర్మినల్ కి వచ్చిన. ఇక్కడ ఒక బ్రోని ఎక్కించుకున్నా. ఇప్పుడే మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ తెలిసినాడు అనమాట. సో ఈ బ్రోని ఈరోజు నేను కాన్వెంటరీ తీసుకెళ్తున్నా. కాన్వెంటరీ కదా బ్రో? కోవెంట్రీ. కోవెంటరీ. ఈరోజు బ్రోని కోవెంటరీకి తీసుకెళ్తున్నా. సో నేను ఈరోజు ఎంత సంపాదిస్తున్నా మీకు చూపిస్తాను నేను లాస్ట్ కి వీడియోలో. సో మీరు కూడా ఇట్లా వేయొచ్చు అనమాట. ఇది కూడా ఒక దారి యూకేలా ఈజీగా. అంటే ఒక 2 గంటలు మన అనుకొని కారు ఉన్న వాళ్ళు మంచిగా పోయి మంచిగా ఇట్లా ఏమంటారు దింపేసి రావచ్చు. మంచి ఫ్రెండ్స్ సర్కిల్ ఉందంటే సెట్ అయిపోతుంది నీట్ గా. ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి అట్లా వీళ్ళందరూ ముందే ఇప్పి పెట్టాలి. ఎవరన్నా వస్తే మళ్ళా ఇట్లా డ్రాప్ చేస్తాం మనది కారు ఉందని చెప్పి ఇట్లా ముందే మాట్లాడుకుని పెట్టుకుంటే మనకు కూడా మంచిగా పైసలు సేవ్ అవుతాయి. ఇది కూడా ఒకటి యూకేలా మంచి ఏమంటారు సంపాదించవచ్చు. మంచి ఒక దారి అనమాట యూకేలా. ఇప్పుడే హిత్రో నుంచి బ్రోని తీసుకెళ్తున్నా. మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్. సో ఇక ఈ బ్రోని ఇప్పుడు కోవెంటరీకి తీసుకెళ్తున్నా. కోవెంటరీ తీసుకెళ్ళినాక మనకు ఇక ఎంత వస్తాయో బ్రోనే చెప్పాలి. డిపెండ్ మీ మీద. డిపెండ్ అంటే ఇక సరే ఈ బ్రోనే ఎంతో కొంత ఇస్తాడు. ఎంత ఇచ్చినా తీసుకోవాలి ఇక మనం. ఏం చెప్పలేను ఇక నేను. సరే మళ్ళా స్టార్ట్ అయ్యాం. ఇప్పుడే హిత్రో అయితే దాటినా. హిత్రోలో కూడా ఒకటి ఏంటంటే మీరు డ్రాప్ ఆఫ్ కి వెళ్ళి పిక్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు కూడా పైసలు సేవ్ కావాలి కదా అందరికి. సో ఇక పైసలు సేవ్ కావాలంటే మనం హిత్రో డ్రాప్ ఆఫ్ పోయి పిక్ చేసుకోవాలి. డ్రాప్ ఆఫ్ లో ఏంటంటే ఓన్లీ డ్రాప్ వేస్తాం కానీ మనం పిక్ కూడా వేసుకోవాలి అన్ని. ఎందుకంటే కిందికి పోతే మళ్ళా ఇప్పుడు పికప్ కి పోతే 20 పౌండ్ అవుతుంది దగ్గర. చెప్పలేము ఇక లోపల ఎంతసేపు ఉంటే అంత ఎక్కువైపోతాయి. కాబట్టి మనం ముందు జాగ్రత్త అన్ని చూసుకొని పోవాలి. డ్రాప్ ఆఫ్ లో పోయినామంటే సెట్. సో అదనమాట. ఇడిగా యూకేలో ఇప్పటికి ఫుల్ ఏమంటారు, యూకే చిన్న దేశం కదా. ఎప్పుడు చూసినా ఫుల్ ట్రాఫిక్ ఉంటది రోడ్ల పైన. ఇక ఏమో ఏడు పోవాలన్నా అసలు ఈజీగా 2 hours అవుతుంది మాక్సిమం. బాగా దూరం పోవాలంటే 2.5 hours అవుతుంది. ఒకవేళ ట్రాఫిక్ అయిందంటే మాత్రం 1 గంట ఆగాల్సి వస్తుంది రోడ్డు మీదనే. ఇట్లా 60 స్పీడ్ లిమిట్ అది ఇది పెడుతుంటారు రోడ్ల పైన. చూపిస్తా ఒకసారి. ఇట్లా ఎప్పుడు చూసినా ఫుల్ ట్రాఫిక్ ఉంటది అనమాట. ఇక నైట్ కాగానే మొత్తం రోడ్లన్నీ ఖాళీ అయిపోతాయి. ఇట్లా స్పీడ్ లిమిట్ పెడతారు ఇక్కడ. ఇట్లా 60 స్పీడ్ లిమిట్ పెడతారు. గింతే పోవాలి మళ్ళా. 60 కంటే ఎక్కువ పోయినామంటే మళ్ళీ ఫోటో పడుతుంది, ఫైన్ ఇంటికి వస్తుంది. 12,000 15,000 వస్తుంది. అమ్మ అవి కట్టాలంటే మళ్ళా ఒక రోజంతా పార్ట్ టైం జాబ్ పైసలు అన్ని మనకి ఇవ్వాలి. సో దాని అది చేసే బదులు కరెక్ట్ స్పీడ్ లిమిట్ లో పోయినామంటే మంచిగా ఉంటది. అయితే ఇక్కడ యూకేలా మీరు ఒకవేళ కార్ తీసుకోరు అనుకో, నేను ఏం సజెస్ట్ చేస్తా అంటే మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా నార్మల్ గా ఇండియాలో ఎక్కడైనా ఇండియాలో అయినా యూకేలో అయినా వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేటోళ్ళు లేకుంటే మీ రిలేటివ్స్ వాళ్ళు వచ్చేటోళ్ళు వాళ్ళు ఎవరో ఒకరు పక్కా యూకేకి వచ్చేటోళ్ళు ఉంటారు. సో మీరు ఏం చేస్తారంటే ముందే ఎప్పి పెట్టాలి. వీళ్ళు కారు ఉన్నోళ్ళు ముందే ఎప్పి పెడితే మంచిగా మీకే కదా డ్రాప్లు వచ్చాయి. మంచిగా సైడ్ ఇన్కమ్ లాగా అవి సైడ్ ఇన్కమ్ కూడా వస్తాయి. ఒకవేళ దూరం ఉంటే ఎక్కువ డబ్బులు 200 పౌండ్లు 200 పౌండ్స్ అంటే 20,000, 150 అంటే 15,000. ఇవి అసలు ఎంత ఇన్కమ్ చెప్పు. మంచిగా ఇట్లా సైడ్ ఇన్కమ్లు కారు ఉంటే ఈ సైడ్ ఇన్కమ్ ఇట్లుంటాయి. అట్లా వేరే లో కూడా ఒకవేళ మీ ఫ్రెండ్స్ అన్న ఎవరైనా వేసేటోళ్ళు ఉంటారు కదా వాళ్ళని దింపుర్రి. వాళ్ళని దింపినా కూడా మీకే కదా పైసలు. సో కారు ఉంటే ఇట్లా బెనిఫిట్లు. ఇదేంటంటే పోలీసులు మాక్సిమం ఎవరిని ఆపరు. ఇన్సూరెన్స్, రోడ్ ట్యాక్స్ ఉంటాయి. సో ఈ 2 పక్కా పెట్టుకోండి మంచిగా. రోడ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్ అయితే పక్కా కట్టండి మీరు. ఇదైతే యూకేలో చాలా స్ట్రిక్ట్ అనమాట. వీడ మాత్రం ఘోరంగా రూల్స్ నడుస్తాయి. అంటే స్టార్టింగ్ లో మనం తెలియక నేను గిట్లే ఆపిన అనమాట. అప్పుడు తెలియక అట్లే అప్పుడు నా అంటే డైరెక్ట్ డెబిట్ కాలే.
ఇక ఫుల్ స్టంట్ అయినా అనమాట స్టార్టింగ్ లా. సో అందుకే మీకు చెప్తున్నా, నాకు ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి మీకు చెప్తున్నా. ఇక మీ మంచిగా చెప్తున్నా ఏదైనా. యూకేలో జాబ్లు అయితే ఇప్పుడు జర కష్టంగానే అయినాయి, కానీ అప్పుడు వచ్చిన వాళ్ళకి అయితే జర మంచిగానే ఉన్నాయి అనుకో. ఇప్పుడు ఈ- ఇక కీ రూమ్లల్లా అల్లా ఇలా వేసే వాళ్ళకి అయితే బానే ఉన్నది ఇప్పుడు. ఇక మాక్సిమం పర్మనెంట్ స్టాఫ్ వాళ్ళు వీళ్ళు ఎక్కువ అయ్యేసరికి పర్మనెంట్ స్టాఫ్ వాళ్ళు ఎవరు వస్తారు అంటే కేరళ వాళ్ళు వస్తారు. కేరళ వాళ్ళ అమ్మాయిలంతా డైరెక్ట్ వచ్చి కేరళ జాయిన్ అవుతారు. ఇక నార్మల్ గా మళ్ళా జాబ్ చేసే వాళ్ళకు షిఫ్ట్ తక్కువ అవుతున్నాయి వాళ్ళ. సో మీరు ఏం చేశారంటే మంచిగా పట్టుకోరు, ఎవరినో ఒకరిని మంచిగా పట్టుకొని ఒకటే దాంట్లో జాబ్ చేసారు అనుకో, వాడిని స్పాన్సర్షిప్ మెల్లగా అడుగురి మన రెస్టారెంట్లలో ఎలా వేసి ఆ, మంచిగా స్పాన్సర్షిప్ అడిగినా అట్లా కూడా ట్రై చేయొచ్చు. ఒకవేళ ఇట్లా ఇట్లా సెటిల్ అయ్యాం అనుకుంటా, మళ్ళా చదివి జాబ్ చేద్దాం అనుకునే వాళ్ళు అట్లా కూడా సెట్ కావచ్చు. జర కొంచెం కష్టపడాలి, అట్లా కూడా ఎట్లయినా కష్టపడాల్సిందే ఏదైనా అంతే. గానీ ఇప్పుడైతే ఇంకా 1 అవర్ ఉంది జర్నీ. ఇటు బర్మింగం అయితే పోయినా కానీ ఇటు కోవెంట్రీకి ఫస్ట్ బ్రోని డ్రాప్ అయ్యాకే పోతున్నా. ఇంకా 56 మైల్స్ ఉంది, అంటే ఇంకో గంట ఉంది కరెక్ట్ ఇప్పుడు కోవెంట్రీకి. ఇక నేను చెప్పినా ఇప్పుడు ఆ కారు ఉంటే జర కొన్ని బెనిఫిట్లు బానే ఉంటాయి, కానీ జాగ్రత్త ఉండాలి ఎప్పుడైనా కారు ఉంటే మాత్రం. ఆ ఫైన్ల కాడ, స్పీడ్ వే కాడ, పార్కింగ్ ల కాడ, ఆడ ఈడ చూసుకుంటూ పెట్టాలి కారు. ఇట్లా ఏంటంటే డ్రాపింగ్ ల వల్ల కూడా మనకు పైసలు బానే వస్తాయి, అట్లే డెలివరీలు అవి ఇవి కూడా వేసుకోవచ్చు మన కారు ఉంటే యూకేలా. ఈ రోజు అయితే నాకు 2 అవర్స్ లా ఎంత వస్తుందో ఇక మీకు లాస్ట్ చెప్తా. DJ Bunny Suman. బ్రో అయితే పడుకున్నాడు మంచిగా నీట్ గా. బ్రో నీవు పెట్టు. ఇంకా 19 మైల్స్ ఉంది, కరెక్ట్ 30 నిమిషాలు ఆడు ఉంటాం కోవెంట్రీలో. అయినా చీకటి అయితేనే లేదు. ఈ ఎండాకాలం స్టార్ట్ అయితే ఇట్లే ఉంటుంది, సూర్యుడు ఇంకా ఉన్నాడు. ఇంకా సూర్యుడు ఉన్నాడు ఇప్పుడే. ఇప్పుడు మన ఇండియాలో 6:05 లాగా ఉంది, 8:48 ఉంది అసలు. యూకేలోకి ఇట్లే ఉంటది, ఆగమాగం ఉంటది. యూకేలో ఏం లేదు, పైసల కోసం తప్ప దేనికోసం పనికిరాదు. కోవింట్రీ అయితే రీచ్ అయినా ఇప్పుడు. బ్రో కూడా వచ్చేసిండు, ఫుల్ అలసిపోయాడు. భయం వేస్తుంది. జాబ్ల గురించి టెన్షన్ పడుతుండ అప్పుడే. ఇప్పుడు అదే లొల్లి. ఇక మరి 2 గంటలంటే జాబ్ చేయాలి కదా. ఇక నాతో జర్నీ ఎట్లుంది బ్రో? చాలా కంఫర్ట్ గా ఉందా, మస్తు నిద్రపోయిన కాళ్ళు. ఇక అట్లుంటది ఇక మనతోటి. ఇక అట్లుంటది మనతోని. ఇక్కడ ఏ రాధిక తగలిపోతే బాగుంటది. అంతే. కోవింట్రీకి అయితే వచ్చేసినాం, డ్రాప్ చేసిన, ఇక రూమ్ కూడా వచ్చిన, అంతా సెట్ అయిపోయింది. ఇక ఎంత డబ్బులు ఇస్తాడో చూడాలి. ఇచ్చేస్తే ఎన్వెల్ప్ రెడీ చేశాను, ఎన్వెల్ప్ లో పెట్టిస్తా. వచ్చేది ఎన్వెల్ప్ రెడీ చేశాను. ఏం లేదు, ఇట్లా డ్రాపులు చేస్తే కూడా మనం మంచిగా సంపాదించవచ్చు ఇక్కడ యూకేలో కూడా. జస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు అందరికి ముందే చెప్పి ఇట్లా పెడితే, ఇట్లా మనోడు ఉన్నాడు, కారు ఉంది మనకి, డ్రాప్ చేస్తాడు అని చెప్తే జర మనకు కూడా జర సైడ్ ఇన్కమ్ లాగా అట్లా. ఇట్లా చాలా వేస్ ఉన్నాయి యూకేలో సంపాదించడానికి.
సో చెల్మల రైట్ కలుద్దాం. అసలేంది చెప్పలేదు వీడు వెళ్ళిపోతున్నా అనుకుంటారా? ఏం లేదు, కోయంట్రీకి ఎంత అంటే 150 ఇచ్చేస్తాడు. 150 పౌండ్స్ యాక్చువల్ గా అయితే 260 పౌండ్స్ అన్నది కోవెంట్రీ నుండి నామగా రావడానికి, హీత్రో నుండి కోవెంట్రీ. బట్ అన్న నాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వగానే 150కి వచ్చింది. 200 Like కూడా కాదు, ఇక 150 ఇచ్చేసిండు. ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అట్లా ఇక 150 పౌండ్స్ మనం సంపాదించవచ్చు ఇట్లా ఈజీగా. అంటే జర్నీ ఉంటది కానీ ఇక 200 అన్న. బట్ అది నీ ప్రేమ అని నువ్వు డిస్కౌంట్ ఇచ్చిన నాకు, అది నీ ప్రేమ. ఇక సైడ్ ఇన్కమ్ లా మంచిగా మనం ఇట్లా కూడా వేసుకోవచ్చు. చల్ మళ్ళీ రైట్ కలుద్దాం. బాయ్.